హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు మనం ఈ వీడియోలో నథింగ్ 4B ఫోన్కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ వీళ్ళు ఆర్సీబీ స్పెషల్ ఎడిషన్ ఫోన్ని కూడా తీసుకువచ్చారు. అలాగే ఇప్పుడు వాటికి సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో 8+128GB వేరియంట్ 35,000కు, 8+256GB వేరియంట్ 39,000కు లాంచ్ చేశారు. ఈ ఆర్సీబీ స్పెషల్ ఎడిషన్ ఫోన్ 8+256GB వేరియంట్ కూడా 39,000 పెట్టారు. ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో 6.77 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది. 2000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+కు సపోర్ట్ చేస్తుంది. ఇది 8-బిట్ ప్యానెల్. అలాగే ఫ్రంట్ సైడ్ డ్రాగన్ టైల్ ప్రో గ్లాస్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఇందులో స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 2.3 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే LPDDR4X RAM UFS 2.2కు సంబంధించిన స్టోరేజ్ వేరియంట్లు ఉంటాయి. అలాగే 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. ఇది సామ్సంగ్ సెన్సార్ అన్నట్లు చెప్తున్నారు, కానీ ఏ సెన్సార్ అన్నది క్లియర్గా మెన్షన్ చేయలేదు. అలాగే 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఈ మెయిన్ కెమెరాను ఉపయోగించి 4K 30 FPS వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 1080pలో HDR వీడియోస్ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీన్ని ఉపయోగించి 1080p 30 FPS మాత్రమే ఇస్తున్నారు. ఇక్కడ 4K ఇవ్వాల్సింది కానీ ఇవ్వట్లేదు. అలాగే ఇందులో 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, కానీ ఛార్జర్ అయితే బాక్స్లో ఇవ్వరు. అలాగే ఇది నథింగ్ OS 4.1 ఆండ్రాయిడ్ 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 3+6 years అప్డేట్స్ ఇస్తామన్నట్టు చెప్తున్నారు. అంటే 3 సంవత్సరాల మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, అలాగే 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. ఇందులో డియో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. Wi-Fi 6, బ్లూటూత్ 6.0 టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఐఆర్ బ్లాస్టర్, NFC రెండు ఇవ్వట్లేదు. అలాగే IP64 రేటింగ్తో వస్తుంది. ఈ ఫోన్ IP64 రేటింగ్తో వచ్చినా కూడా 25 సెంటీమీటర్స్ లోపు 20 నిమిషాల పాటు ఉంటుంది అన్నట్లయితే వీళ్ళు చెప్తున్నారు. అలాగే కొద్దిగా ఈ ఫోన్ మన బరువుని కూడా, అంటే కొంచెం బరువుని 60 కిలోల వరకు బరువుని కూడా తట్టుకోగలదు, ఫోన్కి ఏమి కాదు అన్నట్లు వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మరి చూడాలి ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అన్నది. అలాగే దీనికి ఇంకొకటి స్పెషల్గా ఎసెన్షియల్ కీ అని ఒక స్పెషల్ కీని ఇస్తున్నారు, ఫిజికల్ కీని. దీనికి కొన్ని ఫంక్షన్స్ అయితే ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు మరి ఇది లాంచ్ చేసిన బడ్జెట్లో ఇది ఏ విధంగా ఉన్నది అన్న దాని గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు ఈ ఫోన్కి 35,000 పెట్టారు. ఈ 35,000 బడ్జెట్లో 1.5K AMOLED డిస్ప్లే ఓకే, అలాగే 6000 mAh బ్యాటరీ ఓకే, కానీ స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ ఇస్తున్నారు. ఈ ప్రాసెసర్ నార్మల్గా 20,000 బడ్జెట్లో వచ్చే ప్రాసెసర్. ఈ ర్యామ్ అండ్ స్టోరేజ్ ప్రైస్లు ఎక్కువయ్యాయని చెప్పేసి వీళ్ళు మిగిలినవన్నీ డౌన్ గ్రేడ్ చేసి అయితే ఇస్తున్నారు. ఇప్పుడు వస్తున్న అన్ని ఫోన్లు ఇలాగే జరుగుతున్నాయి. ఇక్కడ ఈ ఫోన్లో ఈ ప్రాసెసర్తో పాటుగా కెమెరాస్ కూడా డిగ్రేడ్ చేశారు. ఇది ఒకటైతే గమనించుకోవాలి. ఈ డిస్ప్లే అండ్ బ్యాటరీ ఓకే. ఈ స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ చిన్న చిన్న టాస్కులు రన్ చేస్తుంది. అలాగే ఈ కెమెరాస్ అనేవి కొద్దిగా నార్మల్గా వస్తాయి. మరి 35,000 బడ్జెట్లో ఉన్న ఫోన్లో ఉన్నట్లయితే మనకు అనిపించకపోవచ్చు. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.